హరి ఓం. ఈనాటి మంత్రము లోక శోక వినాశిని. లోకానికి శోకం కలిగినప్పుడు స్వామివారితో కూడినదై వచ్చి ఆ శోకాన్ని తీర్చేటటువంటి ఆ మహాలక్ష్మీదేవి యొక్క పాద పద్మాలకు నమస్కరించుచున్నాను. హిరణ్యాక్షుడుగా ఆ హిరణ్యాక్షుడు లోకాలన్నీ ఇబ్బంది పెట్టినప్పుడు, ఆయన నారసింహుడై వచ్చినప్పుడు ఆ లక్ష్మీదేవి ఆయన యొక్క తాపాన్ని అణచి లక్ష్మీ నారసింహుడుగా ప్రసన్నవదనుడుగా చేసింది. అలాగే రావణాసురుడి వల్ల లోకాలన్నీ తల్లడిల్లిపోయేటప్పుడు ఆమె సీతామహాదేవిగా శ్రీరామునితో కూడి వచ్చి లోక శోకాన్ని వినాశనం చేసింది. అలా లోకానికి ఎప్పుడు శోకం కలిగినా కానీ ఆ శోకాన్ని నాశనం చేసేదే శ్రీ మహాలక్ష్మి. అలాగే లేనితనం వల్ల లోకంలో ఉన్న మనుషులకు జరిగే కష్టాలని శోకాలని తీర్చేది ఆ మహాలక్ష్మియే. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః.